చూసారు కదండి ఎలా ఉన్నాయో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. రుచిగా ఉండేది. అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతిసారి పిల్లలకి ఉడకబెట్టినవే కాకుండా ఇలా బూరెలాగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా. ఈ మొక్కజొన్న బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్నలు, యాలకులు, బియ్యపిండి, కావాల్సినంత బెల్లం. అంటే చాలామంది తీపి చాలా ఇష్టంగా తింటారు. మీరు క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంచుకోవచ్చు లేదా తక్కువ ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఈ మొక్కజొన్న బూరెలకు కావాల్సిన పిండిని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. మొక్కజొన్నలు బూరెల యొక్క పిండి తయారు చేసుకునే ప్రాసెస్ని చూద్దామండి. ముందుగా ఈ మొక్కజొన్నల్ని మిక్సీలో వేసి రుబ్బుకొని కొద్దిగా వేస్తూ బెల్లాన్ని మొక్కజొన్నల్ని మిక్సీ పడి బెల్లాన్ని మధ్యలో యాడ్ చేసుకోవచ్చు లేదా మనం చివరిలో కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేను చివరిలో యాడ్ చేస్తున్నాను. ఈ బియ్యపిండి ఎందుకంటే బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. బెల్లం చాలా జోరుగా ఉంటుంది కాబట్టి బెల్లం పట్టిన తర్వాత జోరు కాకుండా బియ్యపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొక్కజొన్నని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదండి. లాస్ట్లో కూడా వేసుకుంటున్నాను. ఇలా వీటితో పాటు లాస్ట్లో మిగిలిన బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టు. ఇలా బెల్లంతో పాటు లాస్ట్లో ముందుగా ఉంచిన ఇలాచీని కూడా వేసుకొని మిక్సీ పడదాం. బెల్లంని కూడా వేసుకున్నాం కనుక ఇలా చూడండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ. ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంది. నేను వీడియోలో ఎలాగైతే చూపించానో అలా మిశ్రమం మొత్తాన్ని కలుపుకుంది. ఇందులో మనకి ఇప్పుడు ఇలాచీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మధ్యలో ఒక బెల్లం పులుకు ఏదైనా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా జోరుగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండే విధంగా బియ్యం పిండిని యాడ్ చేస్తూ కలుపుకుందాం. ఒక బియ్యం పిండిలో పెట్టండి. కొద్దిగా చూసుకుంటూ బియ్యం పిండిని యాడ్ చేద్దాం. మనకి కలుపుతున్నప్పుడు అర్థమవుతుందండి. మొక్కజొన్న బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతిసారి పిల్లలకి బాయిల్ చేసిన మొక్కజొన్ననే కాకుండా ఇలా వేరే విధంగా బూరెలు కానీ గారెలు కానీ ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో వేసిన మనం వాడిన బియ్యం పిండి, బెల్లంలో ఐరన్ ఉంటుంది. మొక్కజొన్నలు ఇలాచీ ఫ్లేవర్ కోసం ఇలా మనం మధ్యలో చూస్తూ ఉండాలి. ఇలా మనం బూరెలు వేసినప్పుడు ఇలా అనుకోవడానికి స్మూత్గా ఉండే విధంగా చూసుకోండి. మిగిలిన బియ్యం పిండిని కూడా యాడ్ చేద్దాం. ఇలా బూరెల్లాగా చేసుకొని ఆయిల్లో బూరెల్ని రెడీ చేసుకోవడం కోసం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని సిమ్లో ఉంచుకోండి. ఎందుకంటే బెల్లంది కాబట్టి వెంటనే నల్లగవుతుంది. ఆయిల్ వేడెక్కింది లేదు, ఇలా చిన్నగా ఒకటి వేసి చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మనం ఇలా బూరెల్లాగా చేసుకొని ఆయిల్లో చూసారు కదా ఇలా ఉన్నాయి. బాగుంటుంది. ఒకవైపు కాలిన తర్వాత వాటిని తిప్పేసుకున్నాము. కాలిన తర్వాత మరోవైపు తిప్పుకున్నాము. ఇలా కాలినవి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే బూరెలు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఫింగర్లు కూడా